అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన నియోజకవర్గానికి అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి మరి కొన్ని వందల కోట్లు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఈ నియోజకవర్గాన్ని బోర్డర్ నియోజకవర్గం ఇది. మన రాష్ట్రంలోనే బోర్డరు. నిన్న కూడా చర్చల్లో కూర్చొని పోలవరం బోర్డర్ మీది అయినా మీకు ఏది అడిగితే మీ మంచితనాన్ని బట్టి అన్నీ ఇచ్చాను. మీ దగ్గర కాలేజీ లేకపోయినా ఇచ్చాను. హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయినా మన ఇచ్చాను. ప్రతి ఒక్క గిరిజన ఏరియాకి ఎక్కడ నీకు రోడ్డు కావాలంటే అక్కడ రోడ్లు, సీసీ రోడ్లు ఇచ్చాను, తార్ రోడ్లు ఇచ్చాను. మొత్తం వాస్తవంగా మీకు కూడా తెలుసు, ఈ నియోజకవర్గంలో 90% అన్ని పనులు అయిపోయినాయి. మన నియోజకవర్గాన్ని ఆయన ఒక సొంత నియోజకవర్గంగా చూశారు. నిన్న చెప్పడం జరిగింది. అదే రకంగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న 3 గంటలు ఆయన దగ్గర ఉన్నా. ఈ నియోజకవర్గాన్ని ఆయన ఎక్కువ డెవలప్ చేసింది నా ద్వారాగా. నా మంచితనం అనుకోండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు మంచితనం అనుకోండి. నేను 2 సంవత్సరాలు పార్టీ నమ్ముకొని ఉన్నా, మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారు పార్టీలోకి వెళ్ళా, పార్టీని నమ్ముకునే ఉంటాను. నేను వచ్చాక తెచ్చా. అంతకుముందు ఎమ్మెల్యేలు వచ్చి ఉన్నారు, కానీ ఏ ఎమ్మెల్యే గారు కూడా ఈ నియోజకవర్గానికి ఇంత ఏర్పాటు చేసిందని ప్రతి ఊరికి రోడ్లు తెచ్చాను, ప్రతి ఊరికి బ్రిడ్జీలు తెచ్చాను, ప్రతి గ్రామానికి తార్ రోడ్లు తెచ్చాను, సిమెంట్ రోడ్లు మొత్తం తెచ్చిపెట్టాను. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, మరి రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకులుగా మిమ్మల్ని గెలిపించారు కాబట్టి, మేము ప్రజానాయకులుగా కేసీఆర్ గారు డెవలప్ ఇచ్చింది కాబట్టి అదే రకంగా మీరు ఆ డెవలప్ను నడిపియండి, నిధులు తెచ్చి నడిపియండి. నడిపిస్తే ప్రజల కోసమే కదా మనం తెచ్చింది, ప్రజల కోసమే కదా కేసీఆర్ గారు ఇచ్చింది. దాన్ని మీరు కుంటుపడేసి ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది చేస్తున్నారు. ప్రజల కోసమే, ఎవరు చేసినా ప్రజల కోసమే కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంటు కార్యక్రమాలు అన్ని గ్రామాలు రోడ్లు నడుస్తున్నాయి కాబట్టి అవన్నీ ఆగిపోయి ఉన్నాయి. వాటికి నిధులు ఇచ్చి మీరు వెంటనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా. ఎందుకంటే అది ప్రజల కోసం ఇచ్చిన నిధులు. ఆ నిధుల్ని మీరు తార్ రోడ్లు ఇక్కడగా ఇమీడియట్గా చేయాలనేది నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. ఇక్కడ అదే రకంగా మేము లేనప్పుడు ఇచ్చారులే, ఇప్పుడే దాన్ని చేద్దాంలే అనే ఆలోచన రానియకుండా, ఎందుకంటే అది ప్రజల కోసమే ఆ నిధులు ఇచ్చింది. ప్రభుత్వాలు ఏ ఉన్నా ప్రజల కోసం పనిచేయాలనేది నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు, అన్ని నిధులు 200 కోట్లు ముఖ్యమంత్రి గారు అడగంగానే ఇచ్చింది. ప్రతి జీవో వెంటనే జీవో ఏర్పాటు చేసి ఇచ్చింది. అసరాపేట మీకు తెలుసు కదా, 100 పడకల హాస్పిటల్ జీవో వచ్చింది. కాలేజీ, డిగ్రీ కాలేజీ నడుస్తుంది. మరి ఆర్టీఓ ఆఫీసు, దమ్మపేటలో కోర్టు, ఏమి తేటానికి అవతలకి ఏమీ లేదు. ఇప్పుడు ఏమున్నాయి తేమన్నా ఉన్నవన్నీ నేనే తెచ్చి ప్రజల ముందు పెట్టా, మీ ముందు పెట్టా. తెచ్చి ఉన్నవన్నీ మీ ముందు పెట్టా. 100% తెచ్చా. 5% ఉంటుంది. ఏదో చిన్న పన్ను ఏమైనా ఉంటే చిన్న అక్కడ ఆ డొంకో ఈ డొంకో వచ్చి 5% వినపడుతుంది తప్ప 90% ఈ నియోజకవర్గానికి నేనే తీసుకొచ్చి పెట్టాను. పేట ఈ మున్సిపాలిటీ కూడా పెట్టా. మున్సిపాలిటీ కూడా ఈ 3 ఉంటే గెలిచింటే ముందు ఈ 3 మిగిలినవి. నేను ఏడాది నా వినాయకపురం మండలం, కొట్రగూడెం మండలం, ఇది మున్సిపాలిటీ, ఈ 3 మిగిలినవి. చక్కని అన్నీ తెచ్చాను. మనం తెచ్చిన నిధులు, మనం తెచ్చిన ప్రాసెస్ మీకు కనపడుతుంది. కావాలంటే నా ఎమ్మటే ఒక రోజు రండి మీరందరూ, నేను మీకోసం 2 కార్లు పెడతా, తీసుకెళ్తా, రోడ్లన్నీ చూపెడతా, బ్రిడ్జిలు మొత్తం చూపెడతా, అన్నీ నేను తెచ్చిన మొత్తం మీకు చూపెడతాను. నా కారు మీద నియోజకవర్గం మొత్తం తిరిగి వద్దాం. రోడ్లు ఎక్కడెక్కడ చేయించానో, ఎక్కడెక్కడ చేశానో, నేను వచ్చినప్పుడు రోడ్లు, తార్ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, దమ్మపేటకి ఎన్ని సీసీ రోడ్లు లేని మీకు మీ దగ్గర అన్నీ 5 మండలాలు మీకు నేను 3 కార్లు పెట్టి తీసుకెళ్ళి చూపెడతాను. కావాలంటే మీరు మాట చెప్పడం కాదు కదా, మీకు చూపెడతాను కంపల్సరీగా. ఈ నియోజకవర్గం ఇంతవరకు డెవలప్మెంట్ ఇచ్చిన నిధులు ఇంతవరకు ఇంకా ఏర్పాటు చేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి కదలిక లేకుండా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ ప్రజలు ఓటేసి గెలిపించారు. సరే, ఓటమి
మరి అవకతవకలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల నేను ఇబ్బంది పడట్లేదు. గెలిచినా గెలవకపోయినా ధీరుగా ఒక్కడిని ఉండగలుగుతాను. మా నాయకులతో ఉంటాను, కంపల్సరీగా ప్రజల్లో ఉంటా. నేను ఓడిపోయానని ఇక్కడ కూర్చోటము, గెలిచానని ఇక్కడ కూడా ఆనాడు నేను అట్టగే ఉన్నా, ఈరోజు కూడా అట్టగే ఉన్నా. కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, నేను తెచ్చిన నిధులు ప్రజలకి మేలైన నిధులు, ప్రజలకు అండగా ఉన్న నిధులు కాబట్టి, రహదారులు కాబట్టి మీరు తొందరగా పని చేయండి. ఇప్పుడు 6 నెలలు అయింది గెలిచి, ఇంతవరకు ఎక్కడ అక్విజిషన్ బ్యాంకులు అక్కడే ఉంది. సెంట్రల్ లైటింగ్ అయితేనేమి అన్ని మండలాలకు సెంట్రల్ లైటింగ్ ఇచ్చా, అన్ని మండలాలకి. అంతకుముందు సెంట్రల్ లైటింగ్ లేదు. కలిసి ఇప్పుడు అమ్మడానికి ఏలంపాట పెట్టించారు. అది అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంటుంది రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ గారిని కూడా లెక్క చేయకుండా ఈయన ఏలంపాట పెట్టిండు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు ఆనాడు. ఇక మన రాహుల్ గాంధీ గారు మీరు మాట్లాడిన వీడియో కూడా ఉంది. అప్పుడు మాట్లాడే అవసరం ఉండదు. ఎలక్షన్ అప్పుడు సమస్య లేదు, నేను బొగ్గు గనులు ఏలంపాట పెట్టను అని చెప్పిన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈయన ఏలంపాట పెట్టించింది. మరి రాహుల్ గాంధీ గారి మాట పెంచా ఈయన పెంచా అంటే రాహుల్ గాంధీ గారు మాట కూడా లెక్క చేయట్లే రేవంత్ రెడ్డి గారు. ఆయన పరువు కూడా కాపాడాలి కదా ముఖ్యమంత్రి గారు. కంపల్సరిగా టీఆర్ఎస్ పార్టీ కంపల్సరిగా ఈ రాష్ట్రాన్ని ఉంటుంది, ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ కంపల్సరిగా మేమందరం కలిసి మళ్ళీ ఇక్కడ కేసీఆర్ గారికి 100%గా మేము ఉంటాం. సరే, ఎవరన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.